సంగీతంతోనే కాదు తన గాత్రంతో కూడా బప్పి మైమరిపిస్తూనే ఉంటాడు. వేరే కంపోజర్లు సృష్టించే బాణీలకు మాత్రం పాడేవాడు కాదు. అయితే 2006లో రిలీజ్ అయిన టాక్సీ నంబర్ 9211 చిత్రంలో బొంబాయి నగారియా అనే పాట పాడాడు. విశాల్ శేఖర్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ మంచి హిట్. ఆ తర్వాత మణిరత్న మూవీ గురుకి కూడా టైటిల్ ట్రాక్ పాడాడు. అది కూడా సూపర్ హిట్టే. 1983లో బప్పి మ్యూజిక్ అందించిన మవాలి చిత్రంలోని ఓ సాంగ్ ని డర్టీ పిక్చర్ లో వాడుకున్నారు. బప్పి లహరి వాయిస్ పవర్ ఏంటో ఈ పాట మరోసారి రుజువు చేసింది. 4 దశాబ్దాల పాటు సంగీతం ప్రపంచంలో వెలిగాడు. అందుకు కారణం ఒకటే, మారుతున్న కాలానికి అనుగుణంగా తన సంగీతాన్ని కూడా మార్చుకోవటం. యువతరం మనోభావాల్ని ట్యూన్స్ రూపంలో తర్జమా చేశాడు. కాబట్టి ఆ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మ్యూజిక్ లవర్స్ దాచుకునే ఆల్బమ్స్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. సంగీతంతో పాటు వ్యక్తులతో కూడా స్నేహం చేసే మనసుంది. కాబట్టి ఇండస్ట్రీలో అజాత శత్రువయ్యాడు. తన బాణీలతో ఎంతటి వారినైనా ఒప్పిస్తాడు, కానీ ఎవరిని నొప్పించడు. ఎవరికేం కావాలో అదే ఇస్తాడు. అతని వ్యక్తిత్వానికి ఏం మచ్చ అంటలేదు. వసంతాలు గడిచిపోతున్నా ఆ పాటలకు కాలం దోషం పట్టదు. ప్రతి బాణీకి వేరియేషన్ చూపిస్తాడు. సినిమాకి సరికొత్త బప్పి లహరి పుట్టుకొస్తుంది. 1989లో ఐ విట్నెస్ టు మర్డర్ అనే హాలీవుడ్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. 1997లో బి సుభాష్ డైరెక్ట్ చేసిన ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిలిం డివైన్ లవర్స్ అనే సినిమాకు కూడా సంగీతం అందించాడు. 1986లో మూవింగ్ అవే, 1990లో స్నేక్ డాన్స్ అనే 2 ప్రైవేట్ ఇంగ్లీష్ ఆల్బమ్స్ ను రిలీజ్ చేశాడు. తన కెరీర్ లో ఇప్పటి వరకు మొత్తం 45 మ్యూజిక్ ఆల్బమ్స్ ను క్రియేట్ చేశాడు. డిస్కో ట్యూన్స్ తో దడ పుట్టించిన బప్పిని ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి కొత్త సింగర్స్ ను పరిచయం చేశాడు. ముఖ్యంగా పాప్ సింగర్స్ గురించి చెప్పుకోవాలి. ఉషా ఊతప్, షరోన్ ప్రభాకర్, అలీషా, పార్వతి, కిరణ్, బలి బ్రహ్మభట్, రెమో పర్ఫార్మెడేస్ లాంటి సింగర్స్ బప్పి బాణీలను ఆసరా చేసుకునే ఎదిగారు. సినిమా గాయకులతో కలిసి బప్పి కూడా పాటలు పాడాడు. నమక్ హలాల్ మూవీలో ఫ్యూజన్ మ్యూజిక్ ఉపయోగించాడు. అందులోని కే పగ్ గుంగ్ రూ అనే సాంగ్ 12 నిమిషాల పాటు సాగుతుంది.